నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఆస్తి తగాదాల విషయంలో చాలామంది ఈ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి లేదా సేల్ అగ్రిమెంట్ అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఒక ఆస్తి సంక్రమణ విషయంలో కావచ్చు, ఈ వారసత్వంగా వచ్చే దాంట్లో, లేదా ఆస్తి మీద అధికారం గురించి కానీ, ఇటు తండ్రి తల్లికి సంబంధించిన ఆస్తి హక్కుల విషయంలో, అటు పిల్లల విషయంలో కానీ, సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటిలో పవర్ ఆఫ్ అటార్నీ అని రాసుకున్నంత మాత్రాన, సేల్ అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన ఇక నుండి ఆ ఆస్తి వర్తించదు వాళ్ళకి, దాని మీద యాజమాన్య హక్కు ఉండదు అనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది చూడ్డానికి సింపుల్ పాయింట్ లాగా కనపడ్డా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ మాటతోటి ఇప్పుడు ఎంతోమంది ఇరుకునబడ్డట్టు అయింది. మరి ఏమిటి ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటే సరిపోదా? పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే యాజమాన్య హక్కులు రావా? సో ఇప్పటి వరకు అనుభవించిన ఆ యాజమాన్య హక్కులు అసలైనవి కావా? న్యాయపరంగా చట్టపరంగా కరెక్ట్ అయినవి కావా? మరేంటి పరిస్థితి? ఇప్పటికిప్పుడు ఏదైనా సమస్య వస్తే మరి ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంటు, పవర్ ఆఫ్ అటార్నీని ప్రశ్నిస్తూ ఎవరైనా కనుక మళ్ళీ కోర్టుకు వెళ్తే ఈ ఆస్తి విషయంలో ఏం జరుగుతుంది? సో ఇప్పుడున్న ఈ జడ్జిమెంట్ ప్రకారం, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏమి అని అర్థం చేసుకోవాలి మనం ఈ విషయాన్ని. మరి ఏముంటే అది న్యాయపరంగా చట్టపరంగా అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సార్, ఈ సేల్ ఆఫ్ అగ్రిమెంటు, పవర్ ఆఫ్ అటార్నీ ఇవి రెండు ఉంటే సరిపోదు అంటే వెంటనే మనకు సడన్గా మధ్యలోకి వచ్చేది ఏంటంటే, మరి ఇప్పటివరకు అలా ఉండి అనుభవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని లీగల్గా? రఘునందన్ గారు, మీకు అట్లాగే మన ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నదాని పెద్ద నాకు ఇంకో అదనపు క్వాలిఫికేషన్ ఉంది, నేను న్యాయవాదిని కూడా. కనుక నేనేమంటా అంటే, నాకున్న న్యాయ పరిజ్ఞానం మేరకు, న్యాయశాస్త్రం అంటే చాలా పెద్దది, ఓషియన్ సముద్రం లాంటి, ఇందులో నాకున్న న్యాయ పరిజ్ఞానం మేరకు నేను ఈ విషయంలో స్పందిస్తాను. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే చాలా గందరగోళాలు జరిగింది మన ధరణి వచ్చిన తర్వాత తెలంగాణలో, కానీ అంతకు ముందు కూడా. ఈ చట్టంలో ఏంటంటే సేల్ అగ్రిమెంట్ వేరు, సేల్ అగ్రిమెంట్ కమ్ జిపిఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వేరు, ఓన్లీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వేరు, సేల్ అగ్రిమెంట్ వేరు. ఇవన్నీ వేరు. సేల్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన సేల్ చేసినట్టు కాదు, అంటే అమ్మినట్టుగా. సేల్ అగ్రిమెంట్ అనేది ఫలానా కన్సిడరేషన్ మాట్లాడుకున్నాం, కన్సిడరేషన్ అందులో ఇంత డబ్బు మీకు ఇచ్చాము, మిగతా అది ఇచ్చిన తర్వాత నేను రిజిస్టర్ చేసుకోగలను ఇన్ని నెలల లోపు, ఇన్ని సంవత్సరాల లోపు ఉంటది. ఎందుకంటే నెలల లోపు, సంవత్సరాల లోపు ఎందుకంటున్నానంటే, ఎవరైనా 3 నెలలు 2 నెలలు వాయిదా పెట్టుకుంటారు ఒక సేల్ అగ్రిమెంట్ చేసుకొని. అప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే బాధ్యులు అని కూడా రాసుకుంటారు, అంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ అని కూడా రాసుకుంటారు. రాసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ కోర్టుకి వెళ్తే మాలాంటి వాళ్ళు అడ్వకేట్లు పట్టుకుంటే క్యాన్సిల్ అని అగ్రిమెంట్ కూడా చెల్లకుండా చేస్తుంది. అందుకని నేనేమంటున్నా అంటే, ఇది చాలా క్రిటికల్ సమస్య. సేల్ అగ్రిమెంట్ సేల్ డీడ్ కాదు, నెంబర్ 1. అది మంచిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసి, సేల్ అగ్రిమెంట్ కమ్ జిపిఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇది కూడా సేల్ డీడ్ తో సమానం కాదు. అమ్మక పత్రం అమ్మక పత్రమే, అమ్మక ఒప్పంద పత్రం తెలుగులో చెప్పాలి, అమ్మక ఒప్పంద పత్రం సేల్ అగ్రిమెంట్ అది అమ్మక ఒప్పంద పత్రం మాత్రమే అవుతుంది. జిపిఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది నా అధికారాన్ని నీకు బదలాయిస్తున్నానని కాదు, నా అధికారాన్ని నీకు ఎవరు వాడుకోవడానికి, అంటే నా తరఫున నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి వాడుకోవని చెప్పి. ఉదాహరణకు ఇక్కడ అమెరికాలో ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ చేయాలి ఏదన్నా, అక్కడి నుంచి రావడం కష్టం కదా. అప్పుడు ఏమైంది అంటే, సేల్ అగ్రిమెంట్ కమ్ మన జిపిఏ ఇచ్చిపోతాడు. పోయిన తర్వాత వారి అనుమతితో ఈ కార్యకలాపాలు జరిపించాలి. ఎవరైతే అసలు ఓనర్ ఉండో ఆ ఓనర్, ఇల్లు కావచ్చు, స్థిరాస్తి ఏదైనా కావచ్చు. చరాస్తి అంటే చరాస్తులు కారు ఉంటది, అమ్మాలి. మరి ఇట్లా ఆ కారు కోసం ఇక్కడ రాలేడు కదా. కనుక జిపిఏ కమ్ సేల్ అగ్రిమెంట్ ఏదైతుందో వీటిలలో చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక అధికారాన్ని ఇస్తే అధికారాన్ని సరిగ్గా జాగ్రత్తగా వాడడానికి మాత్రమే ఈ అగ్రిమెంట్ కమ్ జిపిఏ. ఉదాహరణ చెప్పాలంటే, కొన్ని హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్ ఉంటాయి, దానికి ల్యాండ్ ఓనర్ వేరే ఉంటాడు. ఈ ల్యాండ్ ఓనరు ఎవరైతే బిల్డర్ తోని అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు. అందులో ఇదే ఉంటాడు, ఏముంటదంటే సేల్ కమ్ జిపిఏ అంటారు. అంటే ఏమైతుందంటే, మొత్తం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు. ఇప్పుడు ఈ భూమి నాది, ఒక 600 గజాలు నీకు ఇస్తున్నా, ఈ 600 గజాల్లో నువ్వు బిల్డింగ్ కడుతున్నావు. కట్టిన తర్వాత నా షేర్ నాది, నీకు షేర్ నీది, ల్యాండ్ ఓనర్ షేర్, అట్లా బిల్డర్ షేర్, ఇవి అమ్ముకోవడానికి మనకు అధికారం ఇస్తున్నాం. అంత మాత్రాన ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పూర్తి చేయాలనుకోండి, 3 ఏళ్లలో మొదలు పెట్టి వాడు పూర్తి చేయలేదనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత ఈ బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి నాకు సగం అంటే 50-50 మాట్లాడుకుంటారు, 40-60 మాట్లాడుకుంటారు. అక్కడ ఏరియాని బట్టి, ఆ ల్యాండ్ వాల్యూని బట్టి మాట్లాడుకుంటారు. అప్పుడు ఏమైంది అంటే 50-50, 40-60, 30-70 ఏదో మాట్లాడుకున్న తర్వాత
వాడు అగ్రిమెంట్ ప్రకారం అక్కడ మొదలు పెట్టలేదు బిల్డరు, లేకుంటే పూర్తి చేయలేదు అనుకోండి, ఎప్పుడైనా ఓనర్ అవుతాడు. అద్దెదారే ఓనర్ అవుతాడు. ఇవాళ నేనన్నమాట కాదు. బొంబాయి విషయంలో గుజరాత్ వాళ్ళు బొంబాయి మాదంటే అద్దెకు ఉన్నవాడు అవుతాడు, మొదటి నుంచి ఉన్నవాడు ఓనర్ అవుతాడు. ఇక్కడ కూడా అంతే. ఈ అగ్రిమెంట్ కమ్ సేల్ జీపీఏ కుదిరించుకుంటే దాని ద్వారా పూర్తి అధికారులు సంక్రమించవు. మరి ఏం అధికారులు సంక్రమిస్తాయి? ఎందుకంటే అపార్ట్మెంట్ అయితే అందరికి అర్థమైందని చెప్తున్నాను. అపార్ట్మెంట్ ఏమైందంటే వాడు బిల్డర్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆ ఓనర్ ల్యాండ్ లార్డ్కి ఇచ్చేసి అవి ల్యాండ్ లార్డ్కే ఉంటాయి. భూమి ప్లస్ ఆ అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్ అమ్ముకోవడానికి జీపీఏ ద్వారా ఆయనకు అధికారం ఉంటాయి. కానీ జీపీఏ ఇచ్చినంత మాత్రం పూర్తి చేసిన తర్వాత ల్యాండ్ ఓనర్ సంతకం కూడా తీసుకుంటారు. ఏది నిధులో ఒకసారి ఏమైందంటే జీపీఏ తీసుకున్న వాడే రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ దానికి అగ్రిమెంట్ బాండ్ ఉండాల్సిందే. ఇక్కడ చాలా వరకు ఏమైందంటే మీరు ప్లాట్లు చేసిన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే డబ్బులు మొత్తం ఇవ్వరు ఎవరికి, ల్యాండ్ ఓనర్. ఇక్కడ నేను చెప్పిన అపార్ట్మెంట్ లో అయితే అసలు ఇవ్వరు. దానిలో ఏంటంటే కొంత కన్సిడరేషన్ ఉంటే అది ఇస్తాం, ఇన్ని కోట్లు లక్షలు ఇస్తాం, మిగతాది మాత్రం అమ్ముకున్నప్పుడు చేస్తామండి. ఇంకోటి రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు 100 ఎకరాలు కొన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే 100 ఎకరాలు ఒకే దగ్గర చేయాలంటే 5-6 పట్టేదారులు ఉంటారు అనుకోండి, వాళ్ళందరితో కుదుర్చుకునే ఒప్పందాలు ఇవే కుదుర్చుకుంటారు, సేల్ కమ్ జీపీఏ కుదుర్చుకుంటారు. కుదుర్చుకొని కొంత డబ్బు ఇస్తారు, ఎప్పుడైతే పూర్తి అయితే అప్పుడు మిగతా డబ్బు ఇస్తాను రాసుకుంటారు అనుకోండి. వాడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ బిల్డర్ కానీ ఏం చేస్తారంటే ఈ ఓనర్ తెలియకుండా అమ్ముకునే సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో వారు తెలియకుండా సేల్ కమ్ రిజిస్ట్రేషన్ కదా, అది సేల్ కమ్ జీపీఏ కదా, జీపీఏ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటాడు, ఆ మాహితులు కొనుక్కుంటారు. ఎప్పుడో ఒకసారి ఓనర్ తిరగబడితే ఇది మొత్తం చెల్లదు. కనుక ఈ గందరగోళాన్ని నివారించడానికి మాత్రమే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశావాహమైన దృక్పథం అంటున్నాను. అంటే సేల్ డీడ్ చట్ట ప్రకారం సేల్ డీడ్ కున్న విలువ అగ్రిమెంట్ కమ్ సేల్ డీడ్ కు ఉండదు. అంటే మీరు అన్న ప్రకారం జీపీఏ సేల్ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్లకు కేవలం అధికారమే ఉంటుంది, కానీ దాని మీద యాజమాన్యపు హక్కు అనేది ఉండదు. సేల్ డీడ్ అంటే సంపూర్ణ ఆస్తి హక్కు బదలాయింది. సేల్ డీడ్ అంటే నేను ఇది అమ్మాను, ఈ కన్సిడరేషన్ ఈ డబ్బుకి అమ్మాను, మీరు తీసుకున్నారు, నేను వాస్తవంగా ఈ మొత్తం అంతా మీకు ఆస్తిని స్వాధీనం చేయనైనది తెలుగులో చెప్పాలంటే ఈ ఆస్తికి సంబంధించిన అమౌంట్ ఇంత, దీనిలో నాకు ఇంత ముట్టాల్సింది ఇంత, రిజిస్ట్రేషన్ నాడు మొత్తం ముట్టిన తర్వాత నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను ఎప్పుడైతే అగ్రిమెంట్ అనుకుంటారో, అగ్రిమెంట్ తర్వాత సేల్ డీడ్ చేసేటప్పుడు సేల్ డీడ్ లో ఎలాంటి షరతులు ఉండదు, ఈ భూమి నాది, ఇందులో చిక్కులు ఏమని ఉంటే నేనే పరిష్కరిస్తాను లాస్ట్ కు. రెండోది ఈ భూమి గాని ఆస్తి గాని నీ స్వాధీనం చేయనైతేనే రాయాలి. చిన్న క్లాజ్ మీ స్వాధీన పరిస్థితిని అనకపోతే పొజిషన్ ఇచ్చినట్టే కాదు కదా. చాలా సార్లు డాక్యుమెంట్ రైటర్లు పాపం తెలియక, అందుకని నేను ఎప్పుడు మొదటి ఉంటానంటే వాడు బర్రెను కొనుక్కుంటాడు కానీ తలుగు కొనుక్కోడు, అంటే గుజ్జగట్టే తలుగు కొనుక్కోడు. చాలా మంది ఏం చేస్తారు, అడ్వకేట్ ఎందుకోదాం, మనకు ఫీజు అడుగుతాడు, డైరెక్ట్ మేము చేసుకుంటాం అనుకుంటారు. ఎప్పుడు ఏమైంది అంటే కష్టం వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తుంటారు. నేను ఎప్పుడు స్పష్టంగా చెప్తాను, ఒక ఆస్తి కొనాలంటే ఆస్తికి సంబంధించిన లావాదేవీలు మేము మొదలు పెడుతున్నాం, దీనికి సంబంధించిన ఎవరైనా వివాదం ఉంటే దయచేసి 15 రోజుల్లో తెలపండి అని ఒక అడ్వకేట్ ద్వారా నోటీస్ ఇవ్వాలి. తర్వాత ఆ నోటీస్ కి జవాబు ఎవరు ఇవ్వకపోతే పత్రికలు ప్రకటన చేయాలి. చేసిన తర్వాత ఆ ప్రకటన ఎవరు స్పందించకపోతే అప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అగ్రిమెంట్ కుదుర్చుకుంటే అప్పుడు కూడా స్పష్టంగా రూల్స్ రాసుకోవాలి. సేల్ డీడ్ లో అయితే నేను చెప్పిన స్వాధీనం చేయనైతే అంటే సేల్ డీడ్ లెక్క. అందుకని ఇక్కడ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇట్లా ఒక 4-5 వివాదాలు వచ్చినాయి. నాకు క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తాను కనుక, న్యాయవాదిగా అట్లా మఫ్సల్ కోర్టులో పనిచేస్తాను కనుక నేను ఇటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. వాడు డబ్బులు సేల్ కమ్ మన జీపీఏ కుదుర్చుకుంటాడు, డబ్బులు ఇవ్వడు, ఆ ఓనర్ తిప్పలు పెడుతుంటాడు, వాడు అమ్మేసుకుంటాడు. అప్పటికే ఎట్లా అమ్ముకున్నాడు, ఈ అగ్రిమెంట్ ప్రకారం అమ్మేస్తున్నాడు. అప్పుడేమవుతుందంటే నాకు డబ్బులు ముట్టలేదు, బిల్డర్ మోసం చేసిండు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మోసం చేసిండు, పట్టేదారు పోతే ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. నువ్వు సేల్ కమ్ జీపీఏ ఇచ్చేసినావు కదా, వాడిది అయిపోయింది పోమను కోర్టులు ఇప్పటిదాకా. ఇటువంటి కేసులో సుదీర్ఘంగా విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే దేని విలువ దాందే, రూపాయి విలువ రూపాయిదే, 100 రూపాయల విలువ 100 రూపాయలదే. కనుక చట్టం ప్రకారం సేల్ డీడ్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో చేస్తారో అప్పుడు మాత్రం యాజమాన్య హక్కులు వస్తాయి. ఇది సేల్ కమ్ జీపీఏ కుదుర్చుకుంటే కేవలం దీని మీద. ఇంకోటి బంధువుల గురించి అడిగారు రగ్గారు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక పట్టేదారు పేరు మీద మన 5-6 అన్నములు ఉంటారు, లేకపోతే ఉమ్మడి కుటుంబం ఉంటాం అనుకోండి. ఇలా అందరూ చేయలేరు కదా, కొన్నిసార్లు ఢిల్లీలో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, అందరు కలిసి చేయలేరు కదా. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ కలిసి సేల్ కమ్ జీపీఏ ఇస్తారు ఒకరికి ఎవరికన్నా, అది కుటుంబ సభ్యులు ఎవరికన్నా. కానీ కుటుంబ సభ్యుల ఆస్తిని మొత్తం దారాదత్యం చేసినట్టు కాదు, వీళ్ళకి వాళ్ళ వాటా వాడకుంటారు కదా. ఇదే సమస్య. నేను మొదలేమో రియల్ ఎస్టేట్ లో అపార్ట్మెంట్లు చెప్పిన, రెండోది రియల్ ఎస్టేట్ వ్యాపారం ల్యాండ్ తీసుకొని ప్లాట్లు చేసి అమ్మడం, ఇల్లు కట్టించి అమ్మడం, ఇవన్నీ చెప్పిన. మూడోది బంధుత్వాలు. 5-6 అన్నదమ్ములు లేకుండా అక్కజల్లు ఉంటే
వాళ్ళందరూ కలిసి అందులో ఎవరైనా కొంచెం బాగా ఆరోగ్యంగా ఉండి మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ 10 సార్లు పోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ లో ప్రతి రిజిస్ట్రేషన్ వాల్యూయే కదా, ప్రతి రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా అందరు పోవాలని సంతకాలు పెట్టిన కష్టం కదా, అందరు కలిసి ఒకరికి అప్పచెప్తారు. అప్పుడు ఒకవేళ మిగతా బంధువర్గానికి మిగతా అన్నదమ్ములకు దాయాదులకు తెలవకుండా ఒక్కడే డబ్బులు తీసుకొని అమ్మేసింది అనుకోండి, అప్పుడు వివాదం వస్తుంది. ఇప్పటిదాకా వచ్చే వివాదం అదే. ఇప్పుడు ఏమంటున్నారంటే సేల్ కమ్ జీపీఏ తీసుకున్నది సేల్ అగ్రిమెంట్ మాత్రమే, అది కేవలం బదలాయింపు ఆస్తి బదలాయింపు మాత్రమే. అసలైన ఓనర్ కనుక అది ఆ డబ్బులు అందకపోతే ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు, అసలైన ఓనర్ వాళ్ళే అని. అయితే రిజిస్టర్ డీడ్ చేసుకోవాలి అని అంటుంది కదా సార్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండి ఇప్పుడు ఇది కూడా అంతే కదా. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ డీడ్ సేల్ కమ్ జీపీఏ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ జరుగుతుంది. చాలా మంది సాదా కాయిదాలు రాస్తుండే, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు మీరు మనకు 3-4 ఉన్నాయి సార్ ఇందులో. రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా వీడియో చేస్తారు కదా. చాలా మంది ఏమైందంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చూడండి, మ్యారేజ్ అండ్ మన ప్రాపర్టీ రిజిస్ట్రార్ అంటాం. అది స్థిరాస్తి కావచ్చు స్థిరాస్తి కావచ్చు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఏమో అట్లా దానికి టైం ఉంటుంది. ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 30 రోజులు టైం ఇవ్వాలి. హిందూ మ్యారేజ్ ముస్లిం మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే టైం అవసరం లేదు. ఇవాళ మనం సర్టిఫికేట్ ఇవాళ పోతే ఇవాళ పెళ్లి చేస్తే రేపు సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే 3 భేదాలు వచ్చినాయి. ఒకటేమో భూమి ఓనర్ లేకుంటే ల్యాండ్ ఓనర్ ఎవరైతుండో సేల్ కమ్ జీపీఏ తీసుకుంటే భూమి ఓనర్ ల్యాండ్ ఓనర్ తెలవకుండా బిల్డర్ గానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకునే సందర్భం ఉన్నది. కనుక అది సేల్ డీడ్ కమ్ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేదే. కానీ సేల్ డీడ్ అమ్మకపు ఒప్పంద పత్రం వేరు, అమ్మక పత్రం వేరు. సేల్ డీడ్ అంటే అమ్మకమే, మీరు పూర్తి కరాఖండి చేసుకోవడం. ఇక వాడికి ఈ అమ్మిన వాడికి ఏం సంబంధం ఉండదు, అయిపోతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. సేల్ కమ్ జీపీఏలో జీపీఏ హోల్డర్ కేవలం అధికారాలు సంతకం కోసం బదలాయించే అధికారం ఇచ్చారు. ఒక ముసలాయన ఉంటాడు, ఆస్తి ఉంటుంది, రోజు ఆస్తి పోలేడు, రోజు రియల్ ఎస్టేట్ లో రోజు ఒక ప్లాట్ అమ్ముతుంటారు వాళ్ళు. అప్పుడు ఎట్లా మనకి కష్టం కదా, కనుక దానికోసం పెట్టుకున్నారు. కానీ ఓనర్షిప్ ఎవరైతే ఓనర్ ఉందో వాళ్ళు డబ్బులు ముట్టేయాలేవా ఇప్పుడైనా తిరగబడవచ్చు. రెండోది జీపీఏ ఎప్పుడైనా క్యాన్సిల్ అయిపోతుంది. జీపీఏ వాళ్ళు ఇచ్చినాం సార్ ఎవరికన్నా తగ్గారు ఇస్తే రేపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను నా నమ్మకం లేదు. జీపీఏ అంటే ఒక వాక్యాలు రాస్తాను నేను, అయ్యా ఫలానా రామ్మోహన్ రావు గారికి నేను ఓనర్ అయిన నేను నమ్మకం ద్వారా నమ్మకము దాని విశ్వాసంతో నేను జీపీఏ ఇస్తున్నాను. ఈ నమ్మకం విశ్వాసం కోల్పోయిన మరుక్షణంలో నేను జీపీఏ రద్దు చేసుకునే అధికారం కూడా ఉంటది అని రాసిస్తాను. అది రాస్తాను. సరిగ్గా సరైన అడ్వకేట్ చేయకపోతే ఇవన్నీ వస్తాయి. రెండోది ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పులో కీలకమైంది, ఇట్లా మోసపోయిన వాళ్ళు కోర్టులకు వస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా అంటే మోసపోయిన వాళ్ళల్లో ఏ వర్గం వాళ్ళు ఉంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ విషయంలో ఇటువంటి ట్రాన్సాక్షన్ లో, తర్వాత తండ్రి కొడుకుల ఆస్తుల విషయంలో ఏమైనా అట్లాంటివి ఉంటాయి? ఇక్కడ ఏ వర్గాలు? ఉదాహరణ గ్రామం నుంచి వస్తాయి. గ్రామంలో ఒక 100 ఎకరాలు ఆయన ప్లాట్ చేద్దాం అనుకున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక 5-6 పట్టేదాలతో జీపీఏ కమ్ సేల్ డీడ్ తీసుకుంటాడు. సేల్ డీడ్ కమ్ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ తీసుకుంటాడు. కొంత డబ్బులు ఇస్తాడు. వాడు మిగతా వాళ్ళు ప్లాట్ చేసుకుంటే అమ్ముకుంటాడు వస్తాడు. ఈ అగ్రిమెంట్ మీద అమ్మేసుకుంటుంటాడు. కానీ డబ్బులు ల్యాండ్ ఓనర్లకు ఇవ్వడానికి ఆ డబ్బులు ఇవ్వమని అడిగితే అప్పుడే ఇచ్చేసిన అంతే. వాళ్ళకి గ్రామీణులకు తెలియదు ఏంటంటే సేల్ కమ్ మన సేల్ డీడ్ కమ్ సేల్ కమ్ జీపీఏ అనేది మేము అమ్మేస్తాం అనుకుంటారు మొత్తమే. డబ్బులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాలని జ్ఞానం కూడా ఉండదు. అప్పుడు ఏమైతుంది, ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండో ఈ రైతులందరూ గుడి కొట్టించి అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రైతులు వచ్చి మా లవోదివ్వం అంటే లాభం లేదు. కనుక దానికోసం ఒక మోసపోయిన వాళ్ళది ఒకటి. రెండోది ల్యాండ్ ఓనరు బిల్డర్ కు ఆ అగ్రిమెంట్ చేసుకుంటాడు. ల్యాండ్ ఓనర్ బిల్డర్ కి అగ్రిమెంట్ చేసుకుంటే ఆ బిల్డర్ కట్టడు అనుకోండి, కొన్ని కట్టినవి కూడా అమ్మేసుకుంటా పోయిన ఈ అగ్రిమెంట్ ప్రకారం. అప్పుడు ఏమైతుంది, ల్యాండ్ ఓనర్ వచ్చి నా ఫ్లాట్లు ఏమంటే చూపించలేదు. ఫ్లాట్ కాదు, ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కదా, ఫ్లాట్లు చూపించలేదు. అప్పుడు ఏమైతే మొత్తం అమ్ముకొని పోయిన అనుకోండి, అప్పుడు అన్యాయం జరుగుతుంది. ఇట్లా రెండోది బంధువులను కూడా ఎవరికో కలిసి చిన్న తమ్ముడికో పెద్ద అన్నకో ఎవరికో ఇస్తారు. వీళ్ళు ఎవరికి దాయాదులో తెలవకుండా బంధువులు తెలవకుండా వాడు అమ్మేసుకుంటూ పోయింది అనుకోండి, అన్ని డబ్బులు ఆయనే వాడుకున్నాడు. అప్పుడు వీళ్ళ హక్కే పెట్టిపోదు కదా. కొన్నవాడికి నష్టం. కొన్నవాడు ఏం చేయాలంటే సేల్ కమ్ జీపీఏ తీసుకున్న వాళ్ళ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి అనే సంగతి తెలిసే ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు యాజమాన్య హక్కులు ఎప్పుడు వదులుకుంటారు, ఎప్పుడు పోతాయి అంటే పూర్తిగా అమ్మకపు ఒప్పంద పత్రం కాదు, దాంతో పోదు, జీపీఏతో పోదు. అమ్మక పత్రం సేల్ డీడ్ ద్వారా మాత్రమే పోతుంది. సేల్ డీడే అధికార అంతిమంగా ఆస్తి అధికారాన్ని బదలాయిస్తుంది. మిగతా ఏవి బదలాయించడానికి పరిహారం కాదు, పరిష్కారం అంతకంటే కాదన్నారు. కానీ వాళ్ళు ఏమైందంటే ఇట్లా నేను గ్రామీణులు మోసపోయేవాళ్ళు, బిల్డర్ కి ఇచ్చి మోసపోయేవాళ్ళు ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో మనకు
మన ఆ యాక్ట్ ఉంది కదా, ఏది రాజధాని యాక్ట్ ఉంది కదా, అవును. యాక్ట్ లో స్పష్టంగా రాసి ఉంటుంది. అందుకని నేను దాన్ని ఉటంకిస్తున్నా. అయ్యా ఈ భూమి నేను తీసుకుంటున్నా, మీకు 1000 మన ఎకరం తీసుకుంటే 1000-1200 గజాలు మీకు ఇస్తాము, ఇందులో రాజధాని కోసం రాజధాని కడతామని అగ్రిమెంట్ చేసుకున్నాయి రైతులతో. ఇప్పుడు ఇవాళ కోర్టులో గెలవడానికి అదే అవకాశం ఉంటుంది. 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని కడతా అన్నప్పుడు ఈ రాజధాని కోసం మేము భూములు తీసుకుంటున్నాం, ఇక్కడ రాజధాని కడతాం, దీనిలో మీకు ఇచ్చాల్సిన వాట అంటే ఇది కేవలం ల్యాండ్ పూలింగ్ ద్వారా 1000 గజాలు 1200 గజాలు మీకు ఇస్తామంటారు. ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమైంది, మొత్తం తీసేస్తున్నాం, రైతులకు సంబంధం వెళ్ళిపోమని. అగ్రిమెంట్ వాయిడ్ అంటే అగ్రిమెంట్ చెల్లకుండా పోతుంది అది అన్నారు. అంటే ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకుని ప్రభుత్వంతో అగ్రిమెంట్ గా చేసుకున్నది, ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే నేను చెప్పిన వాళ్ళే. కనుక జీపీఏ తీసుకునే క్రమంలో ప్రభుత్వం మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెల్లకుండా పోయింది. అందుకని సమస్య. అందుకనే మోసపోయే వాళ్ళు ఈ రకంగా ఉంటారు, గ్రామీణులు లేకుంటే ల్యాండ్ ఓనర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ న్యాయంగా ఉండలేదు. వాళ్ళు కూడా న్యాయంగా ఉన్నారు మంచి చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ మోసం చేయరు. కానీ మోసపోయినప్పుడు కుటుంబంలో మోసం చేస్తారు కదా, కుటుంబంలో మోసం చేసిన వాడిని పట్టుకుంటారు. కనుక స్పష్టంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రేపు కొన్ని చిక్కులు వస్తాయి. ఇప్పటిదాకా దొంగతనం చేసి అమ్ముకున్న వాళ్ళకి చిక్కులు వస్తాయి, కొనుక్కున్న వాళ్ళకి కూడా చిక్కులు వస్తాయి. ఇప్పటికీ ధరణిలో అమ్మిన భూమి ఇప్పుడు ధరణిలో పట్టదారిపోయిందే వస్తుంది. ఇంకా అమ్మినాక వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి నిజాయితీగా డబ్బులు ఇచ్చి అది కొనుక్కొని అమ్మిన తర్వాత అదే పట్టదారి పేరు పాత వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వీళ్ళు కబ్జా పెట్టుకుని పోయి ల్యాండ్ ఓనర్ మీరు ప్లాట్లు చేసి ఇల్లు కట్టుకున్న దానిలో వీళ్ళ పేరు మీద ఆల్రెడీ పట్టా వస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఇల్లు కట్టిన వాళ్ళ దగ్గరనే మాకు ఇంకా పట్టా ఉన్నది, మా పేరు మీద ధరణిలో వస్తున్నది, మేము ఎవరికైనా అమ్మేస్తాం బెదిరిస్తున్నారు. ఇది కూడా జరుగుతుంది. ల్యాండ్ ఓనర్లు కూడా మోసం చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అమ్ముకున్న భూమికే వాళ్ళు వారసులుగా వస్తున్నారు కదా. అందుకని ఈ మోసాలన్నీ అరికట్టుకుంటూ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉన్న దాన్ని ఉటంకించుకుంటూ ల్యాండ్ సేల్ కమ్ అగ్రిమెంట్, సేల్ డీడ్ కమ్ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏను చెల్లదు. అది చెల్తది ఎప్పుడంటే ఓనరు వాళ్ళ మధ్య ఒప్పందం ప్రకారమే. కానీ ఆస్తి హక్కులు, అంతిమంగా ఆస్తి హక్కులు బదలాయించడం మాత్రం ఓన్లీ అమ్మకం పత్రం ద్వారా అంటే సేల్ డీడ్ ద్వారా చెల్తది అన్నారు. ఇది రేపు మార్గదర్శకంగా ఉంటుందని నేను. ఓకే, రామ్మోహన్ రావు గారు మీరు అన్నది అర్థమైంది. సో సేల్ అగ్రిమెంటు జీపీఏ చేసుకోవడం కాదు, ఇక్కడ యాజమాన్య హక్కులు పొందాలంటే సేల్ డీడ్ చేసుకోవాలి అనేది. సో నిజంగా ఇప్పటి వరకు కూడా ఇలా తప్పులో కాలేసిన వాళ్ళు తెలియక లేదా భవిష్యత్తులో ఇంకా మరి వాళ్ళకి ఎటువంటి సూచన ఇస్తారు ఫైనల్గా కూడా? ఇప్పుడు మీరన్న ఈ భూ యజమానులకు కానీ, రైతులకు కానీ, లేకపోతే ఇండివిజువల్గా ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకి కానీ, ఓవరాల్గా ఫైనల్గా ఎటువంటి సూచన ఇస్తారు క్రిస్పీగా? నేను ఇద్దరికి ఇస్తాను. ఒకటి మీరు అన్నది, రెండోది కొనుగోలుదారులకు కూడా సూచన చేయాలి. మొట్టమొదటికేమో అమ్మే వాళ్ళకి చేస్తారు. అమ్మే వాళ్ళు ఏంటంటే ఈ బిల్డర్లో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేకపోతే కుటుంబ సభ్యులు మోసం చేసేవాళ్ళు నమ్మకండి. జీపీఏ ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందో దీని వల్ల హక్కులు ఇచ్చినట్టు కనుక వాళ్ళకి సంతకాలు పెట్టి వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చే అవకాశం ఉంటది. కనుక అయితే మొత్తం కన్సిడరేషన్ తీసుకొని సేల్ డీడ్ చేయండి, లేకపోతే జాగ్రత్తగా వాడుకునే నమ్మకం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. నెంబర్ 1. రెండోది కొనుక్కునే వాళ్ళు కూడా చెప్తున్నాను. కొనుక్కునే వాళ్ళు కూడా సేల్ కమ్ జీపీఏ కింద, అది సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ కింద కొనుక్కునే వాళ్ళు నిజమైన ఓనర్ కి తెలుస్తుందా లేదా ఆలోచించాలి. అవసరమైతే ఓనర్ సంతకం తీసుకోమని సాధ్యమవుతుంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు సమస్య వచ్చింది కనుక. లేకపోతే ఏమైంది అంటే కొనుగోలుదారులు కూడా కొన్న తర్వాత మళ్ళీ భూ యజమాని, ఇప్పుడు ఈ చట్టం ఏదైతే కోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందో దీని వల్ల తిరగబడి చాలా మంది తిరగబడి కేసులు వస్తాయి ఇప్పుడు మనకు ఇటు పక్కన. కొనేవాళ్ళు కూడా ఆ ఆస్తి తగాదాలు ఉందా లేదా ఒకసారి పత్రికా ప్రకటన ఇవ్వడం, న్యాయవాదిని సంప్రదించడం, న్యాయవాది ద్వారా పబ్లిక్ నోటీస్ ఇవ్వడం పేపర్ల ద్వారా ఇచ్చి అప్పుడు ఎలాంటి వివాదాలు లేవని కొనుక్కోవాలి. ఒకవేళ ఆ వివాదం వస్తే కూడా అయ్యా మేము 15 రోజులు టైం ఇచ్చినాం, మేము కొనుక్కునేటప్పుడు నోటీస్ ఇచ్చినాం, ఎవరు స్పందించలే కనుక మేము కొనుక్కున్నాం అంటే అది వీలుంటది. కానీ లేకపోతే ఏమైందంటే డబ్బు పోతుంది, గబ్బు పడుతుంది, డబ్బు పోతుంది, ఆస్తి పోతుంది. అంటే కొనుగోలుదారులు కూడా కొనేటప్పుడు ఏదైనా సరే జాతి జాగ్రత్తగా వాళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మన జీపీఏనా పూర్తి సేల్ చేసుకుని అంటే మన సేల్ డీల్ రాసుకొని చేశారా అది దాన్ని చూసుకోవాలి అంటున్నా. కొనేవాళ్ళు మోసపోవద్దు, అమ్మేవాళ్ళు మోసపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు, చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయంపై. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి సుప్రీంకోర్టు ఒకానొక కేసు విషయంలో ఇచ్చిన సంచలనాత్మక తీర్పు ఇది. ఇప్పటివరకు కూడా సేల్ అగ్రిమెంట్ తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ చేసుకుని ఇదే యాజమాన్య హక్కులకు దారితీసింది అని అనుకోవడం జరిగింది చాలా వరకు. అది తెలిసి తెలియక లేకపోతే రకరకాల పద్ధతుల్లో దీన్ని తొక్కిపెట్టినట్టుగా అయింది. బట్ ఈరోజు సంచలనమైన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ సేల్ అగ్రిమెంటు జీపీఏ చేసినంత మాత్రాన యాజమాన్య హక్కులు ట్రాన్స్ఫర్ అవ్వవు, కేవలం అధికారం మాత్రమే. అంటే ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన అధికారాన్ని మాత్రమే అనుభవించవచ్చు, కానీ
దీన్ని పూర్తిగా యాజమాన్యం కింద వాళ్ళు అనుభవించలేరు అనేది ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం సేల్ డీడ్ ద్వారానే జరుగుతుంది అని. మరి ఇప్పటి వరకు మీరు కూడా సేల్ అగ్రిమెంట్ చేశారా, తర్వాత జీపీఏ మాత్రమే చేశారా, ఇవి చూసుకోవాలి. సేల్ డీడ్ చేస్తేనే దానికి సంబంధించి యాజమాన్య హక్కులు లభిస్తాయి. అది ముఖ్యంగా ఇందాక పెద్దలు అన్నట్లుగా రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, లేదా తల్లిదండ్రుల ఆస్తి సంక్రమణం విషయంలో కావచ్చు, అన్నదమ్ముల మధ్య ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త అవగాహనతోటి అడుగు వేయాల్సిందే. అది కూడా ఇందాక వారు అన్నట్లుగా ఒక నిపుణులతోటే ముందుకు వెళ్ళాలి. కానీ మన సొంత వాక్యాలు రాసుకున్నంత మాత్రాన అది చట్టబద్ధం అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి దీనిపై మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ క్లారిటీ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి, ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే. అండ్ ఇప్పటివరకు రాసుకున్న ఈ అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని డీడ్స్గా మార్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఇంకా పెండింగ్ ఉంటాయి. అండ్ వీటిలో ఇంకా చాలా రకాల సమస్యలు కూడా రాబోతుంటాయి ఇట్లాంటి తీర్పు తర్వాత. బట్ చూద్దాం, చాలా సమస్యలు సద్దుమణిగే పరిస్థితి అయితే ఉంటుంది. కోర్టు ద్వారా కావచ్చు, లేకపోతే లీగల్గా కావచ్చు, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని మళ్ళీ రాసుకునే ప్రయత్నంలో కావచ్చు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.